నమస్తే, ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు పచ్చి మామిడికాయతో తీయగా ఉండే ఒక చట్నీ ఎలా చేయాలో చూసుకుందాము. పచ్చి మామిడికాయ పులుపుతో ఈ తీపి కలిసి చాలా చాలా బాగుంటుంది. ఇది అన్నానికి, చపాతీకి, పూరీకి దేనికైనా సరే చాలా బాగా నప్పుతుంది. ఇలాగ నేను 2 పచ్చి మామిడికాయలు తీసుకున్నాను. సుమారు బరువు 300 గ్రాములు ఉన్నాయి. ఇవి మధ్యమంగా పులుపున్నవి, నాకు ఇవే అందుబాటులో ఉన్నాయి, అందుకని ఇవి తీసుకున్నాను. మీరు పూర్తిగా పుల్లగా ఉన్న మామిడికాయలు కూడా తీసుకోవచ్చు. ఇవి పైన తొడిమ తీసేసి తొక్క అంతా తీసి పెట్టుకోవాలి. ఇలాగ తొక్కలు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం కొంచెం మందంగా ఉండే స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చు. ఇలాగ నేను చూపిస్తున్నట్టుగా చేసుకుంటే గనక మనకి ఇది చట్నీ తయారైన తర్వాత దాంట్లో కరిగిపోయి మెత్తగా అయిపోకుండా మనకి ముక్కగా నిలుస్తుంది, చాలా బాగుంటుంది. అందుకని నేను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోలేదు. టెంక దగ్గర పార్ట్ కూడా నేనంతా కూడా కొంచెం కొంచెం ముక్కలుగా తీసేస్తున్నాను. ఇది అలాగూ పుల్లగా ఉంటుంది కాబట్టి టెంక దగ్గరది అది తీపితో కలిసి చాలా చాలా బాగుంటుంది చట్నీకి. ఇలాగ టెంకలు వచ్చినాయి 2, అవి నేను పారేయట్లేదు. దీంతో రసం చారు చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో కూడా నేను మీకు చేసి చూపిస్తాను. అవి వేస్ట్ చేయకుండా ఇలాగ వాడుకోవచ్చు. ఇలాగ టెంకలు తొక్క తీసేసిన తర్వాత సుమారు బరువు 180 గ్రాముల దాకా వచ్చింది. మీకు అందాజుకి లెక్క చెప్పడానికి చూపిస్తున్నాను. తర్వాత ఒక బాండ్లీలో 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకున్నాను. ఈ చట్నీకి కాస్త నూనె జిడ్డు ఎక్కువగా ఉంటేనే నిలవ ఉంటుంది, అంతేకాకుండా రుచి కూడా చాలా బాగుంటుంది. నూనె కాగిన తర్వాత సగం స్పూన్ ఆవాలు, సగం స్పూను జీలకర్ర వేసుకుని వీటిని కాస్త చిట్పట్లాడించాలి. కొద్దిగా ఎరుపు రంగు వచ్చిన తర్వాత 8-9 కరివేపాకు, ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని అది కూడా వేయించుకోవాలి. ఇది మా అమ్మగారు చిన్నప్పుడు మాకు చేసి పెడుతూ ఉండేవాళ్ళు. స్కూల్ నుంచి రాగానే చపాతీకి ఇది చేసి పెడితే భలే ఇష్టంగా తినేసేవాళ్ళం. ఒక పావు స్పూను పసుపు వేసుకుని తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుని అంతటా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి మొదటగా. తర్వాత 3/4 టీ స్పూన్ కారము, 1/2 స్పూన్ నుంచి 3/4 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం, తీపి అన్నీ కూడా మెండుగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఘాటుగా చాలా చాలా బాగుంటుంది. మనం దీనికి పోపు చట్నీ అంతా చేసిన తర్వాత చివరి ఇవ్వచ్చు, కానీ ఇలాగ పోపులోనే ఈ ముక్కలు వేసి మగ్గించుకోవటం వలన మనకి ఈ ముక్కలకి ఆ పోపు సువాసన అంతా పడుతుంది. అంతేకాకుండా మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని బెల్లం తీసుకున్నాను. తీయటి ఫ్లేవర్ కావాలి కదా మనకి, మెయిన్గా బెల్లం సుమారు 90 గ్రాములు తీసుకున్నాను. నేను సుమారు లెక్క చెప్తున్నాను. మామిడికాయ ముక్కల్లో సగం అంతా బెల్లం తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది మనకి. ఇది మధ్యమంగా తీపి ఉన్నది కాబట్టి నేను సగం అంతా తీసుకున్నాను. మీరు పూర్తిగా పుల్లటి మామిడికాయలు అయితే కనుక ఇంకొక 1.5 టేబుల్ స్పూన్ ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు 200 ml అంత 2 కప్పుల నీళ్లు పోసుకున్నాను. ఇవంతా మెత్తగా అవ్వడానికి సరిపడా నీళ్లు ఉండాలి, అప్పుడే బాగుంటుంది. అంతా ఒకసారి కలుపుకోండి. లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి, హై ఫ్లేమ్ మాత్రం పెట్టద్దు. అంతా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాలు మెల్లిగా మగ్గించుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటిపోతుంది. మనకి మామిడికాయ ముక్కలు అనేవి మెత్తబడాలి, అంతేగాని పేస్ట్ లాగా అయిపోకూడదు. నేను సుమారు ఒక 12 నిమిషాలు అలాగ దాటిన తర్వాత మీకు చూపిస్తున్నాను. నేను ఒక 2 సార్లు ఆల్రెడీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. చూడండి, చాలా నీళ్లు ఆవిరైపోయినాయి, చాలా నీళ్లు తగ్గిపోయినాయి. ఒక ముక్క మెత్తగా చేసి చూపిస్తే వెంటనే విరిగిపోతుంది. మనకి ఈ స్టేజ్ వస్తే చాలు. మెత్తగా అయింది చూసారా, కానీ పేస్ట్ లాగా అయిపోలేదు. మనకి కావాల్సిన స్టేజ్ ఇదే. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు. ఇంకా మనం చేసుకుంటే బెల్లం గట్టిగా అయిపోయినట్టు అయిపోతుంది, మనకి తినడానికి అంత బాగుండదు. ఇలా గుజ్జులాగా ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇది చల్లగా అయిన తర్వాత ఇంకాస్త చిక్కపడుతుంది. ఇది బయట పెట్టుకుంటే 2 రోజులు బాగుంటుంది. అదే ఫ్రిడ్జ్లో ఉంటే వారం రోజుల కంటే కూడా ఇంకా ఎక్కువ నిల్వ ఉంటుంది. ఒక గాజు పాత్రలో వేసుకుని చల్లబడిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇది అన్నానికి, చపాతీకి, పూరీకి దేనికన్నా సరే, దోశకి కూడా చాలా చాలా బాగుంటుంది.